కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం ఎస్సీపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జనసేన పీఎస్సీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంత నానాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా నానాజీ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవాలన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసే నిస్వార్థ సేవ కార్యక్రమాలు చూసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారని, ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాదరపు తాతాజీ, పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, చైర్మన్ శ్రీను, పుల్లా శేషరావు, పులగల రాజకుమార్, ఆనంద్ టైలరింగ్ టీచర్స్ కొల్లి సంధ్య, ఎర్రంశెట్టి నీలవేణి, సర్పవరం గ్రామ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక దీక్షని, ఆయన సిద్ధాంతాలు అమలు చేసే తీరుని, ఎవరన్నా నలుగురికి ఏదైనా చేయాలనే ఒక తపన్నే, అందులోని ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకి ఉన్న ఆదరణ, మహిళలకు ఏదో చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షని దృష్టిలో పెట్టుకుని కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈ తదేకం ఫౌండేషన్స్కి సుధ గారు కానీ మాధవ్ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా మహిళల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అనేక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ మహిళా అభివృద్ధికి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 6-7 సెంటర్లో ప్రతి చోట కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసరికి మీరు సురక్షితమైన శిక్షణతో ఉన్నటువంటి నిపుణులు అయితే మీరు నిపుణుల కింద మేము తయారు చేస్తే మీతోటి దీన్ని ఫర్దర్ దీని మీద బిజినెస్ కూడా డెవలప్ చేద్దాం అన్నట్టు ఒక ఆలోచన, మీతోటే చేద్దాం అన్నట్టు ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం కాకినాడ రోడ్లో పెట్టడం జరుగుతాం. మా ముందు ఒక బ్యాచ్ తయారైంది. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 60 మంది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. రెండోది కూడా ఈరోజు స్టార్ట్ చేసాం. ఎందుకంటే గతంలో జరిగిన చాలామంది చాలా రాజకీయపక్షంగా వాళ్ళ అవసరాలకు వాడుకొని పెద్దలు ఓట్లు వేయించుకున్నా తప్ప ఈ జనసేన పార్టీ నాయకులైన మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా పిఎస్సీ సభ్యులు నానాజీ గారి యొక్క ఆచరణ చాలా బాగుంది. ఇది ఓటు గురించి కాకుండా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఏ రకంగా బతకాలి, నానాజీ గారు అన్నట్టు జాకెట్కి 300 అంటే 200 అంటే అనుకునేవారు. ఈరోజు 5,000 నుంచి 15,000 వరకు కూడా జాకెట్ తయారు చేయడం. ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు నేర్చుకున్నటువంటి మొన్నే ఒక నెల వింది వాళ్ళని వదిలేసి వాళ్ళే అప్పుడే సొంతంగా కుట్టుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి డిజైన్లు తయారు చేసుకోవడం, వాళ్ళు కూడా సొంతంగా మిషన్లు కొనుక్కొని పెట్టుకోవడం కూడా జరిగింది. అందుకని ఈరోజు ఈ నేర్చుకునే బ్యాచ్ కూడా త్వరలోనే మంచి ఉత్తీర్ణులు అయ్యి మళ్ళీ మా గ్రామంలో త్వరలోనే మళ్ళీ 3వ బ్యాచ్ తయారు చేయడానికి కూడా మేము అందరూ సిద్ధం.